ఇప్పుడు మీరు ఇది ఎన్ని ఎకరాల పొలము? ఇది 3 ఎకరాలు. 3 ఎకరాలు. వేసుకున్న విత్తనం ఏంది? X92. ఏది సీటెక్ వాళ్ళదా? సీటెక్ వాళ్ళది. X92 ఎకరాకి 25,000 దగ్గర వస్తుంది. ఈ 3 ఎకరాలకు కలిసి ఇన్సూరెన్స్ 70,000 వరకు వస్తుంది. 70-80 వేల వరకు ఖర్చు వస్తుంది. ఇప్పుడు 3 సార్లు పిండేయాలి. ఈ ఒకసారి అడుగు పిండేసి సరిపోయేది కాదు కదా. అవును. మళ్ళా గిద్దలో తైనా ఒకసారి వేస్తాం, ఇందులో తైనా వస్తాం, లాస్ట్ ఫైనల్ పొటాషి కలిపి మళ్ళీ వేస్తాం. అట్లా 3 సార్లు వేయవలసి వచ్చింది కాబట్టి ఎకరాకి 25 వరకు వస్తుంది ఖర్చు. మొత్తం 75 వరకు వస్తుంది దీని కాడికి. ఇంకా మిగులుకామంటే ఒక 2,50,000 వచ్చింది అనుకో, ఒక 75 అయితే మిగతా పైసలు ఇంకా గాలి లెక్క మనకు వస్తుంది అన్నట్టు. ఎంత ఒక 170 అంతవరకు 150 వరకు మనకి మిగులుతుంది. అట్లా ఇక ఇక్కడ పెట్టుబడి బట్టి ఈ గడెం ఖర్చులు అవన్నీ చూసుకుంటే లక్షకు వస్తుంది. ఇవన్నీ లెక్క తీసుకు కాకపోతే ఇంటికి గడెం కాబట్టి మన ఇంటి వాళ్ళని తిప్పల పడుతున్నాం కాబట్టి ఓ 1,20,000 వరకు మిగులుతుంది అంతే. ఎండాకాలం పంట గురించి ఇక ఆలోచనతో ఇంకా చేయవలసింది. వ్యవసాయం అంటే ఇక ఖర్చులు ఎక్కువైతున్నాయి. ఇప్పుడు ఒక ఆడు మనిషిని పిలుచుకొస్తే 500 రూపాయలు కూలి. అవును, అదైతే వాస్తవమే. పిండి పోసిన 500, ఇత్తనాలు వేసిన 500, కలిసిన 500, మంది పిసికినా 400 తక్కువ రాదు. అవునవును. ఇవన్నీ ఖర్చులు పడిచి వస్తే ఈ రకంగా ఉంది వ్యవసాయంలో. పెద్ద మీరు కూడా ఆడితే ఖర్చులు ఎక్కువైతున్నాయి. ఇది వ్యవసాయంలో అంటే ఖర్చులు ఎక్కువైతున్నాయి. మొన్న పత్తి తీస్తే ఎంత లాస్. కూలకి వెళ్ళి పత్తి చెప్పుకోవద్దు, బతుకుదే కూకలు అన్నమాట. 12 ఎకరాలు వేస్తే 23 క్వింటాల పత్తి అది. ఈసారి వర్షాలకైతే అందరిది లాస్. అందరికి అదే ఎకరాకి 2 కిలో 3 కిలో వేస్తే అది లెక్కేంది. వాళ్ళ కూలకి ఆ పత్తి ఆ కూలకే సరిపోయింది. ఈసారి అయితే లాసే. ఈ మొక్కలు కూడా ఇప్పుడు 2 పంటలు పడతాను, పత్తి పడతాను అంటే ఒకటే కూడా వేస్తాను. అవతల నాకు ఇంకో 3 ఎకరాలు కూడా దాన్ని వేస్తలేను. అది ఇంకా తేవుతుంది, కాలు కిందకి ఉంది కాబట్టి దాన్ని వేస్తలేను. అలాగే ఒక లేకు ఎండాకాలం ఊరుకునే పని చేస్తాం. మన కూలని మిగతా ఆలోచనతో చేస్తున్నాం. ఇది ఖర్చులు ఎక్కువైతున్నాయి వ్యవసాయంలో. ఇప్పుడు వేసే పిండి ఏది? ఫస్ట్ డిఏపి. తర్వాత ఏం వేస్తారు? తర్వాత కూడా డిఏపి 2 సంచులు 1 సంచి యూరియా వేస్తాం. నెక్స్ట్ వేసేటప్పుడు 1 పొటాషి 2 యూరియా. 3 సార్లు వేస్తాం. 3 సార్లు వేస్తాం. మందు ఎన్ని సార్లు? మందు 4 సార్లు వరకు వేస్తాం. పూత ఇచ్చినంత వరకు పూర్తి ఇస్తే ఇంకా బంద్ అవుతుంది. పూత ఇచ్చినంత వరకు పురుగు కొడుతూనే ఉంటుంది. పూత ఇస్తే ఇంకా బంద్ అవుతుంది పురుగు. పూసినంత వరకు అయితే 3 సార్లు 4 సార్లు వేయాల్సిందే. మందు 2 సార్లు స్ప్రే పంపుతో కొడతాం. ఇంకా నెక్స్ట్ మందులతో ఇస్తాం. ఒకటి ఈ సీడ్, ఈ సీటెక్, X92, క్యార్గిల్ గాలి దాని వస్తే చెట్టు పంట పండినా కింద పడకుండా నిలబడుతుంది. ఈ 3 రకాల విత్తనాల కాడికి ఇట్లా దాన్ని పంట పండించినాం కాబట్టి ఇంకా వేరే విత్తనాలు ఏమవుతుంది, చిన్న మామూలు గాలిసిన చెట్టు కింద పడుతుంది. మళ్ళీ అది కూలి పెరుగుతుంది ఖర్చు. అధిక ఖర్చులు అంతే ఖర్చు అవుతుంది. మరి కూలి మంచి పెట్టుకుంటే 400-500 రామంచి రాదు. ఏ రాలే బుడి వేయాలి, మిషన్ తిరిగి కంకులు పాడు. ఇది చేను ఎంత గాలి వేసినా చేను అయితే గట్టిగా మేకలాగా నిలబడుతుంది, పంట పండినాక నిలబడుతుంది. ఇది ఇప్పుడు మీరు ఇది అట్లే కార్గిల్ అంతే, సీటెక్. ఈ 3 రకాల ఇట్లా అయితే గట్టిగా నిలబడుతుంది చేను, పంట పండినాక నిలబడాలి. అది మెయిన్. అందుకొరకు మీరు ఈ సైడ్ అయితే ఎంచుకున్నారని చెప్తారు. అట్లా ఈ పంట ఎక్కువ తక్కువ అంటే ఓ సీడ్ ఎక్కువ రావచ్చు, ఓ సీడ్ తక్కువ రావచ్చు, కానీ చేను పంట పండిన కాడిగా కానీ నిలబడాలి. మాకు నిలబడేది ముఖ్యం. అది దాని కొరకు ఇది ఒక్క తంట కింద పడదు. ఎంత గాలి వచ్చినా కింద పడదు, గట్టి నిలబడుతుంది. కాపు ఏడ కాస్తుంది మీకు? కొంచెం మధ్యలో కాస్తుందా? మధ్యలోనే కాస్తుంది. మధ్యలో కాయడం వల్ల చెట్టు అనేది కాలు కింద పడదు. ఇది స్టార్క్స్ పైన కాస్తుంది, ఊరికే కింద పడుతుంది. పైకి వస్తుంది, దానికి తిరిగి 1 ఫీట్ ఎక్కువ. అయితే రైతులకు మొత్తం X92 వేసుకోవడం వల్ల బెటర్ అంటారు, కింద పడకుండా. X92, క్యార్గిల్, సీటెక్ ఈ 3 రకాలు అవుతున్నాయి. సేమ్ పంట పడినాక కింద పడకుండా ప్రాబ్లం కాదు ఒకటే. దీనివల్ల ఇంకా పంట దిగుబడి ఓ సీడ్ ఎక్కువ రావచ్చు, ఓ సీడ్ తక్కువ రావచ్చు. స్టార్క్ ఎక్కువ వస్తుంది, 50 వస్తుంది, 60 వస్తుంది అంటున్నారు. కానీ నేను X92 అయినా పోయినసారి బయోసీడ్ అయితే అది ఫెయిల్ అయింది. బయోసీడ్ అలా ఓ రకం పడిన, ఇంకొక ఆయన కంపెనీ ఇచ్చిన అది ఓ రకంగా వెళ్ళింది. ఇప్పుడు ఇది వేస్తారు కదా, ఇప్పుడు ఎకరాకు అందాజ మీకు ఎంత? 40 వరకు వస్తుంది. ఎకరా 40 వరకు వస్తుంది. మినిమం దానికి సరిపోయిన పని చేస్తే ఊరికే వంట అంటే ఇతను వేసిపోయి ఇంట్లో అంతే పండదు కదా. దానికి అన్నికి టైం పని చేయాలి. అన్నిటికన్నికి దానికి నీళ్ళు మందు టైం అన్ని పిండి టైంలో పిండి కరెక్ట్ టైం పని చేస్తున్నాలి. ఇన్సూరెన్స్ లేకుండా చేస్తున్నాలి. మనం ఆకలి ఎట్లుంటుంది, ఆకలి వంట ఎట్లుంటాం, అది గట్టే ఉంటుంది. టైం పని చేస్తేనే అవుతుంది ఆడికి. అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వేయడం స్టార్ట్ చేసారు మీరు? ఈ మొక్కలు నీళ్ళు వచ్చిన కాలంటే స్టార్ట్. నీళ్ళు అంటే ఒక 10 ఏళ్ళు అవుతుందా? 10 ఏళ్ళు అయినా నీళ్ళు వచ్చి 10 ఏళ్ళు అయినా కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది నీళ్ళు. అవును, 10 ఏళ్ళు కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చింది నీళ్ళు. అంటే అత్త 2 మార్లు కొన్ని తుమ్ములు కాక రాలేదు నీళ్ళు, తర్వాత వచ్చింది.
అయితే కేసీఆర్ చేసిన ఒక సంవత్సరం దాటినాక వచ్చినాయి నీళ్ళు. ఆ, 10 ఏళ్ళ ఇంచుమించు 10 ఆహా, 10 ఏళ్ళు అంటే మధ్యలో ఒకసారి దెబ్బ కొట్టింది, ఆ, ఒకసారి నీళ్ళు రాక వేయలేదు కూడా, ఆహా. నీళ్ళు రావని అట్లా 9 ఏళ్ళు అంటే పక్క అనుకో. 9 ఏళ్ళ నుంచి మక్కలు మక్కలు పత్తి తీసి పత్తి కదా మక్కలు వేస్తాం. ఇదైతే నీళ్ళు వచ్చినాం కాబట్టి వేస్తున్నాం. మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సరే. ఇప్పుడు ఈ మక్కలు వేసే వారికి కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. అదే. ఉం.